హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టైలరింగ్ టూల్స్లో ఒక ఐటమ్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ ఐటమ్ వచ్చేసి బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. కానీ చాలామంది బిగినర్స్కి అయితే ఆ ఐటమ్ గురించి అయితే అవగాహనే ఉండదు. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. బిగినర్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు పేపర్లో కానీ క్లాత్లో కానీ మార్కింగ్ చేసేటప్పుడు ఎక్కువగా చాక్ పీస్ని వినియోగిస్తారనమాట. అలా చాక్ పీస్ వినియోగించడం వల్ల ఏంటి ప్రాబ్లం మనకు జరుగుతుందా నేనైతే ఇక్కడ చూపిస్తాను. నిడువుగా లైన్ అయితే ఓకే, కానీ అడ్డంగా మనము ఒక ఆర్మ్ హోల్ రౌండ్లో కానీ లేదంటే బ్యాక్ రౌండ్లో కానీ లేదంటే ఏవైనా నెక్ మోడల్స్ పాట్ నెక్, బోట్ నెక్ అలాంటి మోడల్స్ తీసేటప్పుడు చాక్ పీస్తో ఇలా తీయడం వల్ల ఒకేసరికి బిగినర్స్కి అయితే నీట్గా రాదు కదా. కొద్ది కరువులు తిప్పేటప్పుడు, రౌండ్స్ తీసేటప్పుడు అలాంటప్పుడు ఏమంటే ఒకటికి రెండు సార్లు నీట్గా రావాలి అంటే కరెక్ట్గా రావాలి అనే ఉద్దేశంతో ఒకటికి రెండు సార్లు అయితే ఇలా రుద్దుతూ ఉంటారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి కరెక్ట్గా రాకపోతే దాని మీద ఇంకొకసారి అలా రుద్దుతూ ఉంటారు. అప్పుడు మనకి ఒక పావించు వెడల్పు అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఆ పావించులో కటింగ్ చేసేటప్పుడు ఎటు సైడ్ కట్ చేయాలా అని చెప్పేసి ఒక అవగాహన అయితే ఉండదు బిగినర్స్కి. కాబట్టి లోపల వైపు కట్ చేశారనుకోండి క్లాత్ సాగిపోతూ అంటే మన క్లాత్ టైట్ అయితే వచ్చేస్తుంది కదా, అలా వచ్చేటప్పుడు క్లాత్ సాగిపోతూ ఉంటుంది. బయటకు కట్ చేశారనుకోండి క్లాత్ ఉండిపోతుంది కదా, ఎక్స్ట్రా మనం ఎంత పెట్టాలనుకున్నామో అంతకంటే ఎక్స్ట్రా ఉండిపోయి ముడతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మనకి నెక్ మోడల్స్ అలాంటివి కూడా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా రావన్నమాట. అది ఎంతో ప్రాక్టీస్ అయితే కానీ రాదు. కాబట్టి దానికి మనము ఇక్కడ వచ్చేసి టైలరింగ్ చాక్ పీస్ అనొచ్చు, మనం పీస్ ముక్కలు కూడా అనొచ్చు వీటిని. ఇవి మార్కెట్లో మనకైతే దొరుకుతాయి. ఇది వచ్చేసి ప్యాక్ వచ్చేసి మనకి 30-35 అలా ఉంటుంది కాస్ట్. బయట వచ్చే ఒక్కొక్క పీస్ కూడా మనమైతే టైలరింగ్ షాపుల్లో అయితే ఏవైనా అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి ఒక్కొక్క పీస్ కూడా వాళ్ళు అయితే అమ్ముతారు. ఒక్కొక్కటి వచ్చేసి 5 రూపీస్ అలా కాస్ట్ అయితే పడుతుంది. అయితే చాలామంది ఎక్కువ స్టోర్ చేస్తారు కదా షాపుల్లో, సేల్ అవ్వకపోతే అవి బాగా వర్షాకాలం అయితే మెత్తబడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా పట్టడంలోనే మార్కింగ్ చేసేటప్పటికే అది ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఇవి మనకి వేస్ట్ అయితే అయిపోతాయి. మనం ఒక బాక్స్ తెచ్చినా సరే మనం మార్కింగ్ చేసేటప్పుడు లేదంటే మిషన్ మీద పెట్టేటప్పుడు కింద పడిపోయి ఊరికే ఇరిగిపోయి మనకి 1-2 సార్లు 2-3 ముక్కలు అయితే అలా ఇరిగిపోయింది అనుకోండి, మనకు ఆ పీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. చిన్న చిన్న పీసులతో మనం మార్కింగ్ చేయలేము. కాబట్టి సన్నగా అయితే వస్తుంది, నీట్గా అయితే వస్తుంది. చూడండి అక్కడ రాసి కూడా చూపించాను. ఈ పీస్ ముక్కలు వచ్చేసి చేతిలో పట్టుకుండేసరికి ఇరిగిపోయేటట్టు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎండలో ఒక అరగంట గంట అయితే అలా ఆరపెట్టండి. ఆరితే మనకి ఎక్కువ మన్నికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామంది బిగినర్స్ అయితే మార్కర్ తీసుకొని పేపర్ మార్కింగ్ అలాంటివి అయితే చేస్తారు కదా, ఇది కూడా మనకి కరెక్ట్ కాదనమాట. చేతులు మొత్తం ఇంక్ అయిపోతూ ఉంటుంది, పేపర్లో కూడా ఎక్కువ ఇంకుగా అయితే ఉంటుంది మార్కర్ యూజ్ చేయడం వల్ల. దానికంటే మోర్ బెటర్ మన పీసు ముక్కలు ఉన్నాయి కదా టైలరింగ్ చాక్ పీస్, దానికంటే నార్మల్ చాక్ పీస్ కంటే అన్నిటికంటే బెటర్ వచ్చేసి ఈ మనకి గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని బయట మార్కెట్లో అడిగితే దొరుకుతాయి. హోల్సేల్లో ఉంటాయి, రీటైల్గా కూడా మనకు ఉంటాయి. రీటైల్గా అయితే ఒక్కొక్కటి వచ్చేసి 12 రూపాయలు అంటే 12 రూపీస్ కాస్ట్ అయితే మనకి ఉంటుంది. హోల్సేల్లో అయితే ఇంకా మనకి తక్కువ కాస్ట్ ఉంటుంది. ఒక డజన్ తెచ్చుకున్నామంటే మనకి సంవత్సరాలు అయితే వస్తాయి. చాలా నీట్గా అయితే ఉంటుంది. అయితే ఇది మిషన్ మీద నుండి పడిపోతే ఇరిగిపోద్ది అనే సమస్య కూడా మనకు ఉండదు. ఇరిగిపోద్ది పగిలిపోద్ది అని ఉండదు. లాస్ట్ మనం పెన్సిల్ యూజ్ చేస్తే చివరి వరకు ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా మోర్ బెటర్ అయితే అనుకోవచ్చు అన్నిటికంటే. కాబట్టి గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అని మనం బయట మార్కెట్లో అడిగితే ఒక్కొక్క షాపుల్లో అయితే లేకపోవచ్చు, కనీసం అట్లీస్ట్ ట్రై చేయండి, దొరికే అవకాశం అయితే ఉంటుంది. సరేనా? ఇలాంటివి కాదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. లేదు అంటే నార్మల్ షాపులకు వెళ్ళేటప్పుడు గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అన్నా సరే వాళ్ళు ఇస్తారనమాట. ఈ పెన్సిల్స్ యూజ్ చేయడం వల్ల మనం పెన్ను పట్టి ఎంత నీట్గా అయితే రాసుకుంటామో అంతే నీట్గా మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.